ఇంకా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మొత్తం అంతా తమ్ముడు హాయ్ హలో ప్రైజ్ లార్డ్ అందరికీ. సో ప్రీవియస్ వీడియోస్ అన్నిటికి కూడా మీరు అంటే చాలా బాగా సపోర్ట్ చేశారండి. సో అందరూ కూడా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను మీకు హోసన్న మందిర్ విజయవాడ యనమల కుదురు పాస్టర్ రమేష్ అన్న యొక్క చర్చ్ అంతా కూడా నేను పూర్తి వీడియో అయితే మీకు అందిస్తాను. సో విజయవాడ అంతా కూడా చాలా బాగుందండి. మీ అందరికి కూడా చూపిస్తాను. చిన్న క్లిప్ అవన్నీ కూడా చూడండి. మేమైతే స్టార్ట్ అయితే అవి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 8-9 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఎప్పటి నుంచో హోసన్న మందిర్ పాస్టర్ రమేష్ అన్న యొక్క చర్చ్ విజయవాడ మొత్తం ఫుల్ వ్లాగ్ అంటే చేయాలని అనుకుంటూ ఉన్నాను. సో ఎట్టకేలకు అది ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు అదంతా కూడా మీకు నేను పూర్తి వీడియో అయితే అందిస్తానండి. హోసన్న చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదంతా కూడా మీకు పూర్తిగా వీడియో అయితే అందిస్తాను. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. హాయ్ హలో ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మనమైతే హోసన్న మందిర్ యనమల కుదురు విజయవాడ దగ్గర అయితే ఉన్నాము. పాస్టర్ రమేష్ అన్న అయితే ఇంకా పాస్టర్ అయితే చేస్తున్నాం. సో చర్చ్ లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా చూద్దాము. ఆ చర్చ్ అయితే స్టార్టింగ్ అయితే చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి మొత్తం చర్చ్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఎవరు కూడా వీడియో మిస్ అవ్వద్దు. చూస్తున్నారు కదండి, ఇదంతా స్టార్టింగ్ అనమాట. అంతా కూడా వైట్ కలర్తో మంచిగా అయితే కలర్స్ అయితే ఉన్నాయండి. మన స్టార్టింగ్లో ఇక్కడ హోసన్న అనే నేమ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. మంచిగా గడ్డి ఆడితోటైతే మంచిగా ఫ్లవర్తో డెకరేషన్స్ అయితే చేసి చూపించడం జరిగింది. చర్చ్ అంతా కూడా చాలా బాగుంది బయట సైడ్ నుంచి. సో లోపలలోకి వెళ్ళి చూద్దాం చర్చ్ అంతా కూడా ఎట్లా ఉంటుంది ఏందని కూడా మొత్తం మీకు వీడియో రూపంలో అందిస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి బయట అండి, చర్చికి బయట. ఇది బాప్తీసాలు ఇచ్చే తొట్టి అనమాట. స్టార్టింగ్లో అయితే ఈ యొక్క బాప్తీసాలు ఇచ్చే ఆ యొక్క తొట్టిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క హోసన్న మందిర్ విజయవాడ పాస్టర్ రమేష్ అన్న యొక్క చర్చి దగ్గరికి ఎంతమంది అయితే విజిట్ అయ్యారు, ఎంతమంది అయితే చూశారు కింద కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసరికి కింద అండి, గ్రౌండ్ ఫ్లోర్. ఇదంతా కూడా చిన్న పార్కింగ్ లాంటిది అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పైకి వెళ్దామండి. 2 ఫ్లోర్లు అయితే ఉంటాయి. అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఎవరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దయచేసి వీడియో అంతా కూడా. ఎండ తగలకుండా వానకు కానీ ఎండకు కానీ ఏమి కాకుండా మెట్లు కాడ కూడా ఒక చిన్నపాటి రేకులతో అయితే నిర్మించడం అయితే జరిగింది. తమ్ముడైతే మన వీడియోలు అయితే చూస్తాడంటండి. మన వీడియోలు అయితే చూస్తూ మనల్ని గుర్తుపట్టి హాయ్ అయితే చెప్తున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది మన వీడియోలో చాలా మంది చూస్తున్నారని. సో మీరు ఎక్కడి నుంచి అయితే వీడియోలు చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి అండి. మీ విలేజ్ అంతా కూడా కామెంట్ అయితే చేయండి. నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది ఎక్కడి నుంచి నా వీడియోలు అందరూ చూస్తున్నారని. సో ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క నిర్మాణం, చర్చి నిర్మాణం. అంతా కూడా వైట్ కలర్తో అండి. కిందంతా కూడా పాలిష్ బండలతో అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. పెద్ద నేమ్ బోర్డ్స్ అయితే వాగ్దానం అయితే ఒకటి ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. నిజమే కదండి, దేవుడు మనకు వాత్సల్యత చూపించాలి, దేవుడు మనల్ని ఆదరించాలి. మనుషుల యొక్క వాత్సల్యత, మనుషుల యొక్క మాటలు కాసేపే ఉంటాయండి. కానీ నిత్యము మనల్ని ఎన్నడూ ఎనబాడింది దేవుని యొక్క కృప మాత్రమే, ఆయన వాత్సల్యత మాత్రమే. ఈ యొక్క ఫ్లోర్స్ అన్నిటికి కూడా లిఫ్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాం. ఇంకా పైకి వెళ్ళి మొత్తం అంతా కూడా చూపిస్తాను. మొత్తం ఇదో స్టెప్, ఇంకా మళ్ళీ తర్వాత పైన కూడా ఇంకో స్టెప్ అయితే ఉంది. సో పైకి వెళ్దాం. ఇది వచ్చేసరికి హైయెస్ట్ ఫ్లోర్ అండి. సో ఇక్కడ ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు నేను చూపిస్తాను. మనమైతే ఇప్పుడు ప్రేయర్ జరిగే హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ప్రతి సండే అన్ని ప్రేయర్స్ కూడా ఆన్లైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం హోసన్న మందిర్కి వచ్చిన వాగ్దానం అండి ఇది. మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించేదను. ఎక్కడ చూసినా కానీ అన్నీ కూడా వైట్ కలర్లు అయితే కనిపిస్తున్నాయండి. మంచిగా డెకరేషన్ అయితే చేసి, సో పెద్ద ఫ్యాన్స్ అయితే బిగించడం అయితే జరిగింది. సో మీరు ఏ చర్చెస్లో అయితే ఇలాంటి పెద్ద ఫ్యాన్స్ అయితే చూసారో కింద కామెంట్ అయితే చేయండి. అంతా కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. పూర్తిగా చూడండి. మనకు కనిపిస్తుంది కదా, అదే అక్కడ స్టేజ్ అనమాట. స్టేజ్ దగ్గరికి మనం అయితే వెళ్ళిపోదాము. చాలా బాగుందండి. కొన్ని వందల మంది, వేల మంది కూడా ఆరాధించడానికి మంచి అనుకూలమైన ప్లేస్ అయితే ఉంది ఇక్కడ.
కింద ఇక్కడ ఈ హాల్ అంతా ఫుల్ అయిపోయినా కానీ కింద హాలు బయట కూడా ఏర్పాటు అయితే చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా స్టేజ్ అనమాట. ఇదంతా కూడా మంచిగా ఫ్లవర్స్తో అన్నీ కూడా డెకరేషన్ అయితే చేయటం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుందండి ఈ స్టేజ్ అంతా కూడా. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. పాస్టర్ రమేష్ అన్న సాంగ్స్ ఎంతమంది అయితే విన్నారండి. చాలా అంటే చాలా బాగుంటాయి సాంగ్స్ అన్నీ కూడా. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఇస్రాయేల్ కాపర్ అనే సాంగ్ కానీ, అమరుడు నీవు నా యేసయ్య అనే సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. హోసన్న సాంగ్స్ అంటేనే చాలా బాగుంటాయి. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి సాంగ్స్ అన్నీ కూడా. మీకు వ్యూ అయితే అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ కలర్తో అయితే 2 స్తంభాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో లుక్ అయితే చాలా బాగుంది. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇదంతా కూడా స్టేజ్ చాలా అంటే చాలా బాగుంది. మంచి లైటింగ్స్తో మంచి సౌండ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని వేల మంది 100 మంది ఆరాధించడానికి చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి. ఆ హోసన్న మందిరాలు ఎక్కడైనా కానీ మంచిగా చాలా నీట్గా అయితే ఉంటాయి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఈ వీడియో అంతా కూడా నేను మీకు అందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని చర్చెస్ బ్లాగ్స్ అయితే మీకు అందించాలి. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. స్టేజ్ అంతా చిన్న క్లిప్తో అయితే మీకు అందిస్తాను చూడండి. నిరాశయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించెదవు. ఆ స్టేజ్ పక్కన అయితే ఈరోజు వాయిద్యాలు నేర్చుకుంటూ చాలా మంది పిల్లలు అయితే ఉన్నారండి. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. సండే కాబట్టి సండే అయిపోయిన తర్వాత ప్రేయర్ అంతా ముగించుకున్న తర్వాత ఇలా లెసన్స్ అయితే ఉంటాయి. హోసన్న మందిర్స్లో ప్లే చేసే అన్న వాళ్ళే ఒక క్లాసెస్ అని చెప్తూ ఉంటారండి. ఎక్కడి నుంచో బయట నుంచి అయితే ఎవరు రారు. సో అన్న వాళ్ళే కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు కీబోర్డ్ లెసన్స్, తబలా ప్లే చేసేవాళ్ళు తబలా లెసన్స్, ప్యాడ్ ప్లే చేసేవాళ్ళు ప్యాడ్ లెసన్స్ అయితే చెప్తూ ఉంటారు. చాలామంది పిల్లలు అయితే చాలా బాగా నేర్చుకుని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మంచి ప్లేయింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ హోసన్న మందిర్లో మంచి ప్లేయర్స్ని, మ్యూజిక్ టీంని దేవుడు ఇవ్వటం మంచి ఆశీర్వాదకరం. అయితే ఆ యొక్క మ్యూజిక్ టీంని తయారు చేసి ఇంకా భావితరాల్లో ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా అందించడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం అండి. కింద డ్రింకింగ్ వాటర్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఎక్కడ కూడా వాటర్ కొనుక్కొచ్చిన పని లేకుండా ఇక్కడ మంచిగా ప్లాంట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్లాగ్ అనేది ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో హోసన్న మందిర్ పాస్టర్ రమేష్ అన్న యొక్క ఫుల్ చర్చ్ అయితే మనం పూర్తిగా అయితే చేసి అందించాం మీకు. సో చాలా అంటే చాలా బాగుందండి. అప్స్టేర్లో అయితే ఈ యొక్క హోసన్న మందిర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అట్రాక్టివ్గా చాలా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. అండ్ పెద్ద ఫ్యాన్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. పైన సీలింగ్ కానీ కింద ఫ్లోర్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎక్కడెక్కడ మంచిగా ఇట్లా ఫ్లవర్స్ అయితే ఏర్పాటు చేసేసారు. మంచిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. కింద నడిచేటప్పుడు అన్నిటి కూడా ఫ్లవర్స్ అయితే బాగా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. అంటే చాలా బాగుంది చర్చ్ అంతా కూడా. స్టార్టింగ్లో కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో విజయవాడ ఈ 2 చర్చెస్ అనేవి కూడా మీకు పూర్తిగా అందించడం జరిగింది. నెక్స్ట్ ఏదైనా చర్చ్ మీరు చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆ చర్చిని కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాము. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ చర్చ్ అయితే చూడాలో కింద కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వచ్చేసరికి హోసన్న మందిర్ ఆల్ నైట్ ప్రేయర్ గోరంట్ల వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అందుతాయండి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.